హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పీవీఆర్ శివకుమార్ గారు రచించిన 'తీరిన కోరిక' అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడదామా? ఏట్రా ఆగిపోయావు? నడు నడు. తండ్రి హెచ్చరిక వినటంతో ఆగిపోయిన వాడల్లా నెత్తి మీద తట్ట సర్దుకుంటూ మళ్ళీ ముందుకు అడుగు వేశాడు చంటిగాడు. అడుగులు ముందుకే పడుతున్నాయి కానీ వాడి కళ్ళు మాత్రం వీపుకే అతుక్కుపోయి దూరం అవుతున్న ఆ బోర్డునే చూస్తున్నాయి. ఆ బోర్డులో రాసి ఉన్నది ఏదీ వాడు చదవలేడు. కానీ ఆ బోర్డులో ఎన్ని లైన్లు ఉన్నాయో, ఏ లైనులో ఎన్ని అక్షరాలున్నాయో, ఆ అక్షరాల్ని ఎన్ని రంగులు ఉపయోగించి రాశారో మాత్రం వాడికి కళ్ళకి కట్టినట్లు తెలుసు. తీరిక దొరికినప్పుడల్లా తమ గుడిసెకి 2 నిమిషాల నడక దూరాన ఉన్న ఆ ఖాళీ జాగాలోకి బోర్డు దగ్గరికి పరిగెత్తి ఆ బోర్డుని కళ్ళతో తరచి చేతులతో తడిమి చూసి మురిసిపోతూ ఉంటాడు. ఆ బోర్డులో ఏముందో వాడికి తెలియచెప్పినవాడు, వాడిలో ఆశలు రేకెత్తించినవాడు సూరిగాడు. సూరిగాడు చంటికన్నా 5-6 ఏళ్లు పెద్ద. అయినా వాళ్ళిద్దరూ సూరిగాడు తల్లిదండ్రులతో పాటుగా ఉన్నంతకాలం స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు. ఒకసారి వాళ్ళ ఊరికి టూరింగ్ బయోస్కోప్ వచ్చింది. చంటిగాడు సూరిగాడు కూడా ఆ బయోస్కోప్ చూడాలని ముచ్చటపడ్డారు. కానీ పావలా ఖర్చు చేసి పిల్లలకి బయోస్కోప్ చూపించే స్థితి వాళ్ళిద్దరి తల్లిదండ్రులకే లేదు. పావలా లేకుండా బయోస్కోప్ చూడాలని ఆశపడే సాహసం చంటిగాడికే లేదు. అయితే సూరిగాడి సంగతి వేరు. 6 నూరైనా 100 ఆరైనా అనుకున్న పని అయి తీరాలనే పంతం వాడిది. అందుకే పావలా ఇవ్వని తండ్రిని తిడుతూ కూర్చోక ఏదేమైతే అయిందని వట్టి చేతులతోనే టూరింగ్ డేరా వైపు పరుగు తీశాడు. 2 రోజులు ప్రయత్నించి డేరా ముందు నిలబడి టికెట్లు వసూలు చేసే వ్యక్తితో మాట కలిపాడు. నెమ్మదిగా అతన్ని ఒప్పించి 4 రోజుల తర్వాత డేరా గుమ్మంలోనే నిలబడి బయోస్కోప్ చూసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆ ఊళ్ళో డేరా ఉన్నన్నాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి ఆధారం సంపాదించి వాళ్లతో కలిసి ఊరొదిలి పారిపోయాడు. 7 ఏడాది పాటు వాళ్లతో తిరిగిన వాళ్ళు చెప్పిన పనల్లా చేసి దొరికిందేదో తిన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ జీవితం మీద మోజు తీరిపోయాక ఓ హోటల్లో క్లీనర్ ఉద్యోగం సంపాదించాడు. 2-3 హోటళ్లు మారాక తమ ఊరికి దగ్గరలో ఉన్న పట్నమే చేరి సర్వర్ స్థాయికి ఎదిగాడు. అప్పటినుంచి మళ్ళా తమ ఊరితో సంబంధాలు పునరుద్ధరించుకున్నాడు. తోచినప్పుడల్లా ఊరొచ్చి తండ్రి చేతిలో 5-10 పెట్టి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. సూరిగాడు వచ్చినప్పుడల్లా చంటిని పోరుతూనే ఉన్నాడు. నాతో పాటు పట్నం రారా, నీకు ఏదో ఓ దారి చూపిస్తాను అని. అయితే చంటిగాడికి ఆసక్తి లేదు. అందుకే ఆసక్తి లేదు పొమ్మన్నాడు. తండ్రిని, చెల్లెల్ని, తల్లిని వదిలిపోవటం వాడి తరం కాదు. పేడపోగు చేసి పిడకలు కొట్టడం, తండ్రితో పాటుగా కూలి పనులకు వెళ్ళటం, ఇవి 2 తప్ప 3వ జీవితం వాడికి తెలీదు. అందుకే సూరిగాడి జీవితానుభవం వాడిని ఉత్తేజపరుస్తూ ఉండేది. అయితే ఊరు వదిలి వెళ్ళటం మాత్రం వాడికి ఆలోచనలో కూడా భరించలేని వ్యవహారం. వీడి లాభం లేదనుకుని వాణ్ణి తనతో రమ్మని పిలవటం మానేశాడు సూరిగాడు. ఒకసారి అలా తమ ఊరొచ్చిన సూరిగాడు తమ హోటల్లో పని మానేశానని ఓ సినిమా టాకీస్లో స్వీపర్గా కుదిరానని చెప్తూ ఉంటే నోరు వెళ్ళబెట్టుకు విన్నాడు చంటి. హోటల్లో అయితే కడుపు నిండా తిండి మాత్రం దొరికేది, ఇప్పుడు కంటి నిండా సినిమాలు కూడా దొరుకుతున్నాయిరా. వారానికో బొమ్మ మారుతుంది మా హాల్లో, అన్నీ కొత్త బొమ్మలే. చూస్తూ ఉండు, చూసి చూసి నేనే హీరోని అయిపోతానో రోజు అన్నాడు సూరిగాడు. హీరో అంటే అడిగాడు చంటి. హీరో అంటే ఉత్సాహంగా చెప్పబోయి ఆగిపోయి బుర్రగొక్కున్నాడు సూరిగాడు. హీరో అంటే అదేరా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, వీళ్ళు హీరోలంటే. కళ్ళు తేలేశాడు చంటి. నువ్వు అంత టోడి అవుతావా? ఎట్టా? అదంతా అంతే, యాక్షను అది నేర్చుకుంటే చాలు, అదే అయిపోవచ్చు. కష్టపడితే ఎవరైనా సరే అలాగే పైకి రావచ్చు. నీలా పల్లెటూళ్ళలోనే పడుంటే ఏం పైకొస్తారు? చంటిగాడి బుర్రకి జవాబేం తోచలేదు. సూరిగాడి సవాళ్లకి జవాబు చెప్పే పరిజ్ఞానం వాడికి లేదు. అందుకే మాట్లాడకుండా ఊరుకున్నాడు. సూరిగాడు తిరిగి పట్నం వెళ్ళిపోయినా అతడి మాటలు మాత్రం చంటిగాడి బుర్రలో రొదపెడుతూ మిగిలిపోయాయి. సినిమా హాలు, స్వీపరు, రోజు సినిమాలు, సినిమా హీరో, ఇలా 4 మాటలు వాడి మనసుకి హత్తుకుపోయాయి.
స్వీపర్ అంటే నెల నెలా జీతం ఇస్తారట. పైగా రోజు డబ్బులు అక్కర్లేకుండానే సినిమా చూడొచ్చట. వారానికో కొత్త బొమ్మ, ఏడాది పొడుగుతా సినిమా చూస్తూ డబ్బు సంపాదించొచ్చు. అదృష్టం కలిసొస్తే హీరో కూడా అయిపోవచ్చు కాబోలు అనుకుంటూ వెర్రిగా ఆలోచనల్లో పడిపోసాగాడు. ఆలోచనల్లోనే మిగిలిపోయిన చంటిగాడికి ఆశలు కలిగించింది మాత్రం ఆ బోర్డే. మరో నెల్లాళ్లకి కాబోలు ఆ ఊరికి వచ్చిన సూరిగాడు తమ గుడిసెలకి ఆనుకుని ఉన్న స్థలంలో వెలిసిన కొత్త బోర్డుని చూసి హుషారుగా కళ్ళెగరేస్తూ నవ్వాడు. ఒరే చంటి, ఈ బోర్డేమిటో తెలుసా? తెలీదన్నట్టు తల అడ్డంగా తిప్పాడు చంటి. ఈ స్థలంలో ఓ సినిమా హాల్ కట్టబోతున్నారట. ఈ స్థలం కొనుక్కున్న ఆయన ఈ బోర్డు రాయించి పెట్టాడు. మామూలు హాల్ కాదు, ఎయిర్ కూల్డ్. అంటే బయట ఎండ మండుతున్నా సరే లోన చల్ల గాలి వీస్తూ ఉంటుందన్నమాట. అలాంటి హాలు కడుతున్నాట. అబ్బో, ఈ హాలు వస్తే మన ఊరికి కొత్త కళ వస్తుందిలే. ఇక్కడ సినిమా హాలా? నోరు తెరిచాడు చంటి. అవును, మన ఊరికి మొదటి హాలు. చంటిగాడికి హఠాత్తుగా గాల్లో తేలుతున్నట్లయింది. ఇంటి పక్కనే సినిమా హాలు. అబ్బా, ఎంత అదృష్టం! తను సూరిగాడిలా ఈ టాకీస్లో ఏదైనా పని సంపాదిస్తే తను రోజు సినిమాలు చూడొచ్చు. సూరిగాడిలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉన్న ఊళ్ళో సినిమా హాల్లో పనిచేస్తానంటే అయ్య కూడా ఏమనడు. డబ్బు సంపాదించడమేగా అయ్యి కోరేది కూడా. ఏట్రో ఆలోచనల్లో పడిపోయావు? ఈ టాకీస్లో ఉద్యోగం సంపాదించాలనేనా? సూరిగాడి మాటలు విని ఆశ్చర్యపడ్డాడు చంటి. తన మనసులోని ఆలోచన ఎలా కనిపెట్టేశాడా అని. బాగుంటుంది కదూ సంపాదిస్తే అన్నాడు. బాగుంటావేంట్రా, బ్రహ్మాండంగా ఉంటుంది. నీది చాలా అదృష్ట జాతకంలా ఉంది. నేను ఊరొదిలిపోతే కానీ కలిసి రాని అదృష్టం నిన్ను ఇక్కడికే వచ్చి పలకరిస్తోంది అన్నాడు సూరిగాడు. ఆ సంతోషంలో సూరిగాడికి ఏం జవాబివ్వాలో కూడా తోచలేదు. థూద్ నీ అవ్వ, ఏట్రా ఆలోచనలు? బంగారం లాంటి పేడనంతా నేలపాలసేసావు. ఎత్తెత్తు, ఏడ చూసుకుని నడుస్తున్నావు? ఆలోచనల్లో నిమగ్నమై నడుస్తున్న చంటిగాడికి కాలికి తగిలిన ఎదురు దెబ్బతో పాటు తండ్రి కసురు మరింత బాధ పెట్టింది. గబుక్కున కింద కూర్చుని పడిపోయిన తట్టని అందుకుని పేడ అంతా అందులోకి చేర్చసాగాడు. ఇంకెన్నాళ్ళీ కష్టాలు? ఆ సినిమా హాలు కట్టేశారంటే ఇక తన బతుకు రాజభోగమే అనుకుంటూ. అయ్యా అన్నాడు తట్టనెత్తుకుని మళ్ళా నడక సాగిస్తూ. ఏట్రా? మన గూడెం పక్కన సినిమా హాల్ కడుతున్నారట. ఎవరు చెప్పారా? సూరిగాడు. ఆడికేటి తెలుసున్రా? ఆడ బోర్డు పెట్టిండ్రుగా. ఆ బోర్డులా రాసుందా అట్లని? అవునంట. ఇక మన ఊరికి సినిమా హాల్ ఒక్కటి తక్కువైనాది. దాని గురించేనా నీ ఆలోచనలు? అవునన్నట్లు మౌనంగా ఉండిపోయాడు చంటి. అదొచ్చినప్పటెళ్ళి నీకు ఇక సినిమా చూసేందుకు డబ్బు కావాలిరా కోపంగా అన్నాడు. కాదయ్యా, నేను ఆ హాల్లో పనికి కుదురుకుంటా. ఆ సూరిగాని లెక్క నేను కూడా పైసలు సంపాదిస్తా. ఒక్కసారి ఆగిపోయాడు అతని తండ్రి. కొడుకు వైపు వింతగా చూశాడు. ఎంత మంచి ఆలోచనరా నీది. నిజంగా నీకు వాడ పని కుదిరితే ఇంకేముందిరా బిడ్డా? కుదురుతుందయ్యా, నువ్వెళ్ళి నా తరపున అడగాలి. కట్టనీరా, అట్టనే అడుగుతా. ఒరేయ్ సంటిగా, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు రామనయ్యి. రోజల్లా కట్టబడితేనే రేత్రికి బుక్కెడు బువ్వ దొరుకుద్ది, లేకుంటే పస్తులే కదరా. అందుకే ఏడనో ఒక ఆడ కష్టపడాలే, పైసలు సంపాదించాలే. చిన్నప్పటాలే ఆ ఆలోచన ఉండాలిరా, లేకుంటే ఈ భూమి మీద బతకలేంరా బిడ్డా. తలూపాడు చంటిగాడు. ఆ రోజు ఉదయం లేచి చూసేసరికి బోర్డు ఉన్న స్థలంలో హడావిడిగా ఉంది. పెద్ద పెద్దవాళ్లు స్థలంలో తిరుగుతూ కనిపించారు చంటిగాడికి. పరుగులు పెడుతూ అక్కడికి వెళ్ళాడు. ఖాళీ స్థలాన్ని టేపులతో కొలుస్తున్న వాళ్ళు, ముగ్గుతో లైన్లు గీస్తున్న వాళ్ళు కనిపించారక్కడ. వాడికి సంగతి అర్థమైంది. సినిమా హాల్ నిర్మాణం ప్రారంభం కాబోతుందన్నమాట. వాడి సంతోషానికి పగ్గాలేవు. గబగబా పరిగెత్తుకు వెళ్ళి తండ్రితో చెప్పాడు, తోబుట్టుతో చెప్పాడు. తనే సొంతంగా థియేటర్ నిర్మిస్తున్నట్టు ఉత్సాహపడిపోయాడు. మరుసటి వారం నుంచి ఆ స్థలంలో వస్తున్న మార్పుల్ని 1000 కళ్లతో పరిశీలించటం ప్రారంభించాడు. 2-3 వారాల్లో పునాదులు తవ్వటం పూర్తయింది.
ఒక్కొక్క అడుగు పునాది తవ్వకం జరుగుతూ ఉంటే తన భవిష్యత్తుకి ఒక్కొక్క మెట్టు ఏర్పడుతున్నట్టు ఊహించుకోసాగాడు వాడు. సూరిగాడు వచ్చి జరిగిందంతా చూశాడు. వాడిలోనూ ఉత్సాహం కలిగింది. ఈ హాలు పూర్తయ్యాక వీలైతే నేను కూడా ఇక్కడికే వచ్చి పని చేస్తానురా, ఇద్దరం కలిసి పని చేసుకోవచ్చు అన్నాడు చంటిగాడితో. చంటిగాడి ఆనందం మరింత పెరిగింది. రోజులు గడిచే కొద్దీ వాడి ఆశాసౌదాలు సినిమా థియేటర్ గోడల్లాగే ఎదగసాగాయి. 2 నెలలు గడిచాయి. సినిమా థియేటర్ ఒక ఆకారానికి వస్తోంది. ఆ రోజు పొద్దున్న 9 గంటల వేళ హఠాత్తుగా వచ్చి ఆగిన జీపులో నుంచి, వ్యానుల్లో నుంచి బిలబిలా దిగారు పోలీస్ అధికారులు. గూడెంలోని మనుషులందరినీ వెంటనే ఖాళీ చేసి వెళ్ళమని, లేదా బలవంతంగా గుడిసెల్ని నేలమట్టం చేయాల్సి ఉంటుందని అల్టిమేటం ఇచ్చారు. అంతకు నెల రోజుల ముందు నుంచే గూడెం వాళ్ళకి, ఆ స్థలం యజమానికి జరుగుతున్న తర్జన భర్జనలకి, కోర్టు కేసుకి పతాక సన్నివేశం ఆ సంఘటన. మనం ఎందుకెళ్ళిపోవాలయ్యా ఇక్కడి నుంచి అడిగాడు చంటిగాడు తండ్రిని. ఈ స్థలం మంది కాదు కదా, అప్పుడు పట్టాలిస్తామని ఓట్లు గుంజుకుని గుడిసెలేయించుడ్రు. ఇప్పుడు స్థలం కొన్న సావుకారు స్థలం తనదని కోర్టుకి ఒయ్యిండు. మనని లేసిపోమ్మన్నారు. ఈ స్థలం ఎవరిదయ్యా? అగ్గో ఆ సినిమా హాలు కడుతున్న సావుకారే ఈ స్థలం కూడా కొన్నాడంట. సినిమా హాలుకి ఆ స్థలం సాల్దంట, ఇది కూడా కలిపితే పెద్ద జాగా అవుతుందంట. ఆయనే కోర్టులో కేసు తీసిండు. సినిమా హాలు అందాల్ని సంతరించుకుంటున్న వేళ గుడిసెవాసులంతా తట్టాబుట్టల్ని సర్దుకుని ఆ స్థలం ఖాళీ చేసి కదిలిపోసాగారు. ఆ సినిమా థియేటర్ కేసి చూస్తూ తండ్రి వెంటే నడుస్తున్న చంటిగాడి కళ్ళల్లో నీళ్లు తిరిగి తన ఆశాసౌదాలు పెళపెళా కూలిపడుతున్నట్లు అనిపించింది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.